రైతు సోదరులందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జిఆర్ నేటి వార్త ఛానల్. మొత్తానికి అనంతపురం చీనికాయల మార్కెట్ రైతులు స్తంభింపజేశారు అని చెప్పవచ్చు. చీనికాయల మార్కెట్ను రైతులు పూర్తిగా తమ ఆధీనానికి తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే చీనికాయల మార్కెట్లో చీనికాయలు రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో ధరలు ఇంకాస్త ముందుకు పోయే అవకాశం ఉందని భావించిన రైతులు పొలాల్లో వ్యాపారస్తులకు చీనికాయలు అమ్మడం పూర్తిగా తగ్గించేశారని చెప్పవచ్చు. ఫలితంగా మార్కెట్కు రోజు రోజుకు సరుకు తగ్గుతూ వచ్చింది. నిన్నటి రోజు ఈ వారం నిన్న సోమవారం అనంతపురం మార్కెట్ యార్డుకు 1050 టన్నులు రాగా ఈరోజు మంగళవారం కేవలం 525 టన్నులు మాత్రమే మార్కెట్కు రావడంతో చీనికాయల మార్కెట్లోకి సరుకు ఇంతగా తగ్గిపోతుందని ఎవరు ఊహించలేదు. బయట కూడా పొలాల్లో చీనికాయలు అయితే వ్యాపారస్తులకి రైతులు ఎవరు కూడా ఇవ్వడం లేదు. ఇంకా రేటు పెరుగుతుందనే ఉద్దేశంతో పొలాల్లో కాయలు అమ్మడం అయితే రైతులు పూర్తిగా మానేశారు. మొత్తానికి అయితే ఇంకా వెయిట్ చేసే ఆలోచనలో రైతులు ఉన్నట్టు తెలుస్తుంది. ఫలితంగా మార్కెట్కు సరుకు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈరోజు అనంతపురం మార్కెట్ యార్డుకు వచ్చిన సరుకు అదేవిధంగా పలికిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం మార్కెట్ యార్డుకు ఈరోజు మంగళవారం అనంతపురం మార్కెట్కు 525 టన్నులు చీనికాయలు అయితే రావడం జరిగింది. ఇక అత్యల్పంగా కేవలం కనీస ధర 15,000 నుంచి మొదలైంది. ఇక మధ్యస్థిగా 26,000 నుంచి 35,000 దాకా నడిచింది. ఇక అత్యధిక ధర వచ్చేసి 40,000 రూపాయల దాకా ధర పలికినట్లు మార్కెట్ యార్డ్ అధికారిక వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. అనంతపురం మార్కెట్ యార్డ్కి ఈరోజు మంగళవారం వచ్చిన సరుకు 525 టన్నులు. ఇక అత్యధిక ధర 40,000 రూపాయల దాకా పలికింది. ఇక మధ్యస్థుగా 26,000 నుంచి 35,000 దాకా పలికింది. ఇక అత్యల్పంగా కనీస ధర 15,000 నుంచి మొదలైందని చెప్పేసి అధికారిక వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇక బయట మార్కెట్లో పొలాల్లో వచ్చేసి రైతులు ఎక్కడ కూడా 50,000 45,000 తక్కువగా అయితే ఇవ్వడం లేదని తెలుస్తుంది. కొన్ని చోట్ల 55,000 57,000 దాకా కూడా బయట పొలాల్లో రైతులు అయితే అమ్మినట్లు సమాచారం మనకి. రైతులైతే ఇంకా ధర ముందుకు పోతుందని ఆశాభావంతోనే కాయలు అయితే నిలబెట్టుకుంటున్నారు. కావున రైతులు కూడా మార్కెట్పై పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాతే సరుకు అమ్ముకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా రేటు అయితే ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. కావున రైతులు ఎవరు తొందరపడి కాయలు అయితే జారబెట్టుకోవద్దు. కొంచెం ఆచితూచి మార్కెట్ పొజిషన్ కనుక్కున్న తర్వాతే వ్యాపారస్తులతో మీరు డీల్ కుదుర్చుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా 10 మందికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక బయట మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మంగళవారం సమాచారం అయితే మనకి ఇంకా అందలేదు. నిన్నటి సమాచారం ఈ విధంగా ఉంది. నిన్నటంటే 20వ తారీఖు సోమవారం సమాచారం ఈ విధంగా ఉంది. ఢిల్లీ మార్కెట్ అత్యధికంగా 50,000 రూపాయలు, మహారాష్ట్ర పూణే మార్కెట్ అత్యధికంగా 60,000 రూపాయలు, గుజరాత్ మార్కెట్ అత్యధికంగా 45,000 రూపాయలు, హర్యానా 48,000 రూపాయలు, బెంగళూరు మార్కెట్ అత్యధికంగా 40,000 రూపాయలు, పులివెందుల 36,000 రూపాయలు అత్యధికంగా ధర పలికినట్టు మనకున్న సమాచారం.